తప్పించుకోదగ్గవి, నువ్వు చేయదగ్గ యుద్ధాలు, నువ్వు చేయదగ్గ పోరాటాలు నువ్వు చెయ్యి. దానికి కూడా దేవుని శక్తిని అడుగు, ఇస్తాడు. గెలవాలన్న ఆశ నీకుంటే నిరంతరం నా దేవుడు నిన్ను తప్పిస్తాడు. చాలాసార్లు అబ్జర్వ్ చేశాను నేను. ఇది నాకు ఇష్టం లేదు ప్రభువా అని ఏ పాపాన్ని కూర్చొని నువ్వు బాధపడి మనసులో ఆవేదన పడ్డప్పుడు తక్షణమే తప్పించాడు దేవుడు. కానీ ఏదైనా పాపం నీ వల్ల జరిగిందంటే దేవుడు హెచ్చరిస్తున్నా, వద్దు 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 అని ప్రేరేపిస్తున్నా, పరితెగించి లోబడి చేశావు. చేసినవన్నీ am I కరెక్ట్? ఎంతమంది ఒప్పుకుంటారు ఇది నిజమా కాదనేది? అది ఒక్క మాట నువ్వు పొరపాటు జరిగే క్షణాన దేవాన్ని శోధన నుంచి తప్పించని నీ గుండె లోతుల్లో ఒక్క మాట నువ్వు పలిగినా చాలు, ఆ శోధన నుంచి అది ఏదైనా సరే తప్పిస్తాడు ఆయన, గ్యారంటీ. Download ShareChat.